నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీ ఏకధాటిగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిత్వం మీద బురద జల్లుతూ సోషల్ మీడియాలో విషం దిమ్ముతున్నారు. మొన్న ఏలూరులో జరిగిన దళిత క్రిస్టియన్ సభలో దళితుల గురించి, క్రిస్టియన్స్ గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి, వారి బాగోగుల గురించి ప్రశ్న రావణ్ మాట్లాడాలి. ఆ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎంత నీచాతినీచంగా మాట్లాడారో సామాజిక మాధ్యమాల్లో అందరూ కూడా విన్నారు, చూశారు. అతను ఒక ద్రోహి, బ్లాక్ మెయిలర్, అనేక మంది మహిళలను కూడా మోసం చేసి డబ్బు సంపాదించే వ్యక్తి. యూట్యూబర్ ద్వారా కొన్ని లక్షలు సంపాదిస్తూ ప్రతివాడిని కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఆయన పరిపాటి అయిపోయింది. ఇవాళ జనసేవలు కానీ, అలానే ప్రకాష్ రాజ్ కానీ, వీరిద్దరు కూడా ప్రసాద్ రావణ్కి సపోర్టు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు బురజాలాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మీరు మాట్లాడాలి అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారు? ఆయన దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటుపడుతున్నాడు. అలానే సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ వేరే మతాల మీద ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదే, వేరే మతాల గురించి ఎక్కడ కూడా చెడుగా మాట్లాడలేదే. ఎప్పుడు కూడా ఆయన క్రిస్టియన్స్ కానీ, ముస్లిం సోదరులు కానీ చాలా గౌరవంగా, మర్యాదగా, వాళ్ళకు కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలి, క్రిస్టియన్స్ కూడా అభివృద్ధి చెందాలి, ఎవరు కూడా మతాల మధ్య విద్వేషాన్ని పెంచకూడదు ఆయన యొక్క భావన. ఇవాళ మతాల మధ్య విద్వేషం సృష్టించాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసుకొని నీచాతిరీతంగా మాట్లాడుతున్నారు. అలానే దేశద్రోహం, మావోయిస్టులు, దేశద్రోహులుగా ఉన్న మావోయిస్టులని బలపరుస్తూ మరి ఆయన మాట్లాడిన తీరు చూస్తే మరి ఆ రోజు అందరూ కూడా విన్నారు. ఇవాళ దీని వెనకాల ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తూ ఉంటే వీరు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఎయిర్పోర్ట్లో జగన్ గారు ఉంటే ఈ ప్రసాద్ రావణ్ యొక్క స్నేహితురాలు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి, మీరు బెయిల్ పెట్టాలి, బెయిల్ తీసుకోవడంలో మీ యొక్క సహకారం కావాలని చెప్పి అడిగితే వెంటనే తప్పకుండా నేను సహకరిస్తాను అని చెప్పి వెంటనే మరి ఆయన ప్రసాద్ రావణ్కి సపోర్ట్గా మీడియాలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు. ఇవాళ మీరు న్యాయంగా మాట్లాడండి, ధర్మంగా మాట్లాడండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన ఏదో విధంగా ఆయన్ని ప్రజల్లో చులకన చేయాలని ఒక కుట్రతోటి వీరు వెళ్తా ఉన్నారు. ఇవాళ జనసేవను ఆయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. గత ఎన్నికల ముందు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఆయన ఎవరికి సపోర్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎవరికి సపోర్ట్ చేస్తారో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఒక అడ్వకేట్ గా ఉండి ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఆ విధంగా నీచాతినీచంగా మాట్లాడటం చాలా శోచనీయం. అలానే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఇవాళ ధర్మస్థలం అనే మంజునాథ్ ఆలయ ఆచార వ్యవహారాల్లో మంట కలిపే విధంగా కుట్రలు పన్నాడు. అతని మీద కూడా ప్రకాష్ రాజ్ ఒక నటుడు, ఆయన నటుడుగా ఉంటూ ఆయన గౌరవాన్ని పెంచుకోకుండా అతను కూడా ఈ కుట్రలో భాగస్వామి అవుతూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఈ ప్రసాద్ రావణ్, జనశ్రావణ్ కుమారు, ఈ ప్రకాష్ రాజు ముగ్గురు కూడా కలిసి అనేక రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఆధారం లేని విమర్శిస్తున్నారు. ఇవాళ దేశంలో ఎక్కడ కూడా మత విద్వేషాలు ఉండకూడదు, మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పే పవన్ కళ్యాణ్ గారి యొక్క భావన. ఆయన మొట్టమొదటి మాకు జనసేన నాయకులు కూడా చెబుతున్నారు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఎక్కడ కూడా మత కల్లోలం ఎక్కడ ఉండకూడదని చెప్పి ఆయన భావన. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఆయన్ని దిగదార్చాలి, ఆయన యొక్క క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలి,
ఏదో రకంగా ఆయన్ని అల్లరి చేయాలని చెప్పి కుట్రతోటి ఈ విధంగా చేస్తున్న విషయాన్ని కూడా ప్రజానీకం తెలుసుకోవాలి. సనాతన ధర్మం అంటే గిట్టని కొందరు ఏపీలో మతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడుతున్నారో ప్రజలు గమనించాలి. ఇవాళ ఒకటే విషయం తెలియజేస్తున్నాను. ఇవాళ రావణ్ అనే వ్యక్తి శ్రీరామచంద్రుడిని ఏ విధంగా మాట్లాడారో ఇవాళ సోషల్ మీడియాలో అందరూ విన్నారు. ప్రజలు అసలు అతను చూస్తే మాత్రం రేపు జైలు నుంచి బయటకు వస్తే అతన్ని వెంట తరిమి 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 కొట్టే పరిస్థితి ఉంది. ఇవాళ శ్రీరాముడు అనేవాడు ఒక దేవుడు. అయితే గిట్టపోతే శ్రీరామచంద్రమూర్తి గురించి కూడా నీచాతి నిజంగా ఒక దేవుని గురించి నీచాతి నిజంగా మాట్లాడటం చాలా శోచనీయం. దాన్ని మేము ఖండిస్తున్నాం. అలానే వేరే మతాలను కూడా ఎక్కడ కూడా జనసేన పార్టీ ఎక్కడ కించపరచట్లా. కాబట్టి ఇవన్నీ కూడా గమనంలో తీసుకొని తప్పకుండా హెనించైనా సరే కృష్ణారావణ్ లాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా మరి ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే మాత్రం అది ద్రోహం కింద వస్తుంది. మీకు పవర్లో రావాలనుకుంటే ప్రజల్లోంచి సంపాదించుకోండి మీ యొక్క ప్రతిపక్ష పార్టీ. అంతేగాని ఈ విధంగా ఆయన్ని ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా అల్లరి చేయాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ టార్గెట్ చేసుకొని ఈ విధంగా నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక నుంచైనా తప్పకుండా మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉంటే మీరు మంచి సలహాలు ఇవ్వండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. అంతేగాని ఎప్పుడు కూడా ఏదో రకంగా విషం చల్లాలి, దీన్ని అల్లరి చేయాలని చెప్పి కుట్ర తప్ప. మరి అమరావతి వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క నిధులు ఇస్తే అమరావతిని కడతా ఉంటే దాన్ని తీసుకొని మావిగాని అంటారు. మరి మీరు 5 సంవత్సరాల పరిపాలనలో 3 రాజధానుల బదులు ఆ రోజే మావిగాని పెట్టుకోవచ్చుగా. మీరు ఆ రోజే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మరి ఆ రోజే అభివృద్ధి చేయొచ్చుగా. మీరు 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు మీకు అవకాశం ఇస్తే మరి ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి ప్రజలను తికమక పెట్టారు. అధికారం వస్తే మీకు చేత కాలేదు. ఒక రాజధానిని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేకుండా చేసిన ఘనత మీకే దక్కింది. మళ్ళీ తిరిగి ఇవాళ అమరావతిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే అనేక రకాల విద్యా సంస్థలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి, బ్యాంక్స్ హెడ్ ఆఫీస్ అని కూడా కట్టబోతా ఉన్నారు, అనేక రకాల అభివృద్ధి చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మీరు విమర్శిస్తూ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. క్రిస్టియా జోసెఫ్ను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ దోషంలో అసభ్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఇవాళ చట్టపరమైన చర్యలు అంటే చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి తప్ప దానిలో ఎవరు కూడా కలగ చేసుకోకూడదు. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాంబే శస్త్రచికిత్స కోసం, ఆయన ఆపరేషన్ కోసం బాంబే వెళ్తే ఎవరో ఇవాళ సోషల్ మీడియాలో ఆయన సొంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నారా, ప్రభుత్వ డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఆయన ఒక సెలబ్రిటీ, ఆయనకి బోళ్ళంత డబ్బు ఉంది. ఆయన సొంత డబ్బు పెట్టాడా, ప్రభుత్వ డబ్బు పెట్టిందంటే ప్రభుత్వ డబ్బు ప్రోటోకాల్ ఉంటే ప్రభుత్వ డబ్బు పెట్టి చేస్తారు, ప్రభుత్వ డబ్బు లేకపోతే సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. ఇవాళ ప్రభుత్వ డబ్బా సొంత డబ్బా అని కూడా తెలుసుకొని నీచాతి నీచంగా ఇవాళ ఆయన విమర్శిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ఏదో రకంగా ఆయన అల్లరి పాలు చేయాలని చెప్పి ఆపరేషన్ చేసుకుంటే దాని మీద కూడా ఇవాళ కామెంట్ చేస్తా ఉన్నారు. ఇవాళ డొనేషన్స్ విషయానికి వస్తే ఆయన అనేక రకాల కోట్లాది రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత సొంత డబ్బులు, సొంత నిధులు, ఒక స్కూల్కి వెళ్తే స్కూల్లో గ్రౌండ్ లేదంటే వెంటనే ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి ఆ స్కూల్కి డొనేషన్ ఇచ్చారు. అలా అనేక రకాల చాలా మంది వ్యక్తిగత డొనేషన్స్, కొన్ని కుటుంబాలు ఆదుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలతోటి ఆయన సొంత నిధుల్ని ఖర్చు పెడతా ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళేదాన్ని కూడా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక నుంచైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు జడ శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు, ప్రశ్నారావణ్ లాంటి వాళ్ళని, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని ఈ సమాజం నుంచే తరిమి కొట్టే విధంగా మీరు చూడాలి. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన పద్ధతి మీకు నచ్చకపోతే రేపు ఎన్నికలప్పుడు మీరు కూటమి ప్రభుత్వం తప్పు చేసిందంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా జరిగిందో రేపు ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. అంతేగాని ఇవాళ వ్యక్తిగత దోషంతో ఇవాళ ప్రతిపక్ష పార్టీ విధంగా చేయడం అనేది ప్రతి వారు కూడా నీచాతి నీచంగా సభ్య సమాజం
తలదించుకునేలాగా ఉంది పరిస్థితి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వ్యవహారం ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక నుంచైనా మరి పరిస్థితి గమనించాలని చెప్పి, వాడిని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి, ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి, అటువంటి నీచాతి నీచుల్ని తరిమి కొట్టాలని చెప్పి ఆయన మీద ఈ సోషల్ మీడియా ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు. నిజంగా దళితుల సభ పెట్టి దళితుల గురించి మాట్లాడకుండా ఆయన శ్రీరామచంద్రుని విమర్శించడం, దేవుణ్ణి విమర్శించడం, ఇవాళ ఎందుకు ఆయన మీరు పెట్టింది దళితుల గురించి పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం.